పుట్టుకతో వికలాంగులైన కొండమ్మ ప్రకాష్కు ట్రైసైకిల్, చంకకర్రలు లేవనే విషయాన్ని బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ బాబు దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించినందుకు పార్టీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు చెల్లా రామయ్య కృతజ్ఞతలు తెలిపారు. వెంకటేష్ బాబును మర్యాదపూర్వకంగా కలిసి ట్రైసైకిల్, చంకకర్రలను ఆ ఇద్దరి దివ్యాంగులకు అందజేశారు. జగనన్న పాలనలో దివ్యాంగులకు ఎంతో మేలు జరుగుతోందని చెల్లా రామయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పోలీస్ కార్పొరేషన్ డైరెక్టర్ మల్లి వైష్ణవి, అర్బన్ కార్పొరేషన్ డైరెక్టర్ గవిని శ్రీను, వైసీపీ చీరాల దివ్యాంగుల నాయకులు ఈశ్వరయ్య, పోగడ్త దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాపట్ల జిల్లా చీరాలలో గవర్నీలైన చీరాల వైసీపీ ఇన్ఛార్జి వెంకటేష్ బాబు గారి చేతుల మీదన కొండమ్మ ప్రకాష్ పుట్టుకలో వికలాంగులైన కొండమ్మకి ట్రైసైకిల్ లేక గత కొన్ని నెలల నుంచి ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని, ప్రకాష్ సంకలు లేక అదే ఇబ్బందిని కూడా వీళ్ళిద్దరి విషయాన్ని కూడా వెంకటేష్ బాబు దృష్టికి తీసుకెళ్తాం జరిగింది. వెంకటేష్ బాబు గారు వెంటనే స్పందించి ఈరోజు కొండమ్మకి, ప్రకాష్కి ట్రైసైకిల్ సంకలను కూడా పంపిణీ చేస్తాం జరిగింది. చీరాల నియోజకవర్గంలో పేద వర్గాలు కావచ్చు, వికలాంగులు కావచ్చు, సమస్యలు ఎవరి ఉన్నా కూడా వెంటనే సమస్య పరిశీలించడానికి కోసం వెంకటేష్ బాబు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఈరోజు కూడా నా తోటి దివ్యాంగులకు ఈ యొక్క ట్రైసైకిల్ సంకలను కూడా అందజేసినందుకు వెంకటేష్ బాబుకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మంచి యువకుడు, మంచి వ్యక్తి, ప్రజల్లో ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి, ప్రజల సమస్య వెంటనే సమస్య పరిశీలించే వ్యక్తి మన వెంకటేష్ బాబు గారు. రాబోయే రోజుల్లో 2024లో ఈ చీరాల నియోజకవర్గానికిలో ఎమ్మెల్యేగా మెజార్టీతో గెలవాలని తప్పకుండా పేద వర్గాలు, ఈ చీరాల నియోజకవర్గ ప్రజలు, దివ్యాంగులు కుటుంబాలు, దివ్యాంగులు మేమందరం కూడా వెంకటేష్ బాబు గెలుపు కొరకు మేమందరం పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ, జగనన్న నాయకత్వంలో రాష్ట్రం మొత్తం కూడా ఈరోజున వికలాంగులందరూ కూడా వెంటనే సమస్య పరిశీలించడం కోసం అధికారుల నుంచి కూడా మూచల సూత్రవాదనాలు అవ్వచ్చు, ట్రైసైకిల్ సంకలు ఇవన్నీ కూడా జగనన్న ప్రభుత్వం దివ్యాంగులందరూ కూడా అందుతాయని చెప్పి తెలియజేస్తూ, జగనన్న నాయకత్వంలోనే, జగనన్న పాలనలోనే ప్రజల సమస్యలు వెంటనే మంచిగా జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ, మళ్ళీ 2024 కూడా సీఎంగా జగన్ రావాలని చెప్పి రాష్ట్రంలో ఉన్న పేద వర్గాలు, దివ్యాంగులు అందరం కూడా తప్పకుండా సీఎం జగనన్న గెలుపు కొరకు మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి చీరాల బాపట్ల జిల్లాలో ఉన్న నియోజకవర్గంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఉన్న వైసీపీ అభ్యర్థులు మా ఎమ్మెల్యేలుగా ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నియోజక స్థాయిలో మా దివ్యాంగులందరం కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగ విభాగం మా తరపున మేమందరం కూడా పనిచేస్తానికి మా కుటుంబాలతో కూడా, దివ్యాంగుల కుటుంబాలతో కూడా తప్పకుండా 2024లో బాపట్ల జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరటం కొరకు మా వంతు మేము ఎప్పుడు కృషి చేస్తామని